సెక్యూరిటీ గార్డ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సెక్యూరిటీ గార్డ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఫస్ట్ డ్యూటీ ఏంటి, అతను డ్యూటీకి 15 నిమిషాలు ముందుగా రిపోర్ట్ అయ్యి బాధ్యతలు తీసుకొని తన డ్యూటీని ప్రారంభించాలి. బీ థరో విత్ పోస్ట్ అండ్ సైట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే తను ఏ పోస్ట్లో నియమింపబడతాడో ఆ పోస్ట్ డ్యూటీస్, అంటే జాబ్ కార్డ్ అంటారు, అవి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. హీ షల్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఓపి. ఎస్ఓపి అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాం. ఎస్ఓపి అన్నది తెలియకపోతే తన డ్యూటీకి న్యాయం చేయలేడు. డూ నాట్ లీవ్ ది పోస్ట్ వితౌట్ ది రిలీవర్. సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తన డ్యూటీ పోస్ట్ని వదిలిపెట్టకూడదు రిలీవర్ లేకుండా. తనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రిలీవర్ని పోస్ట్ చేసి తను వెళ్ళవచ్చు. హీ షాల్ నో ది లొకేషన్ ఆఫ్ ఆల్ ఫైర్ ఆర్మ్ ఎక్విప్మెంట్స్. అంటే తన సైట్లో ఎక్కడెక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయో, అలారం ప్యానెల్స్ ఉన్నాయో అన్నీ కూడా అతనికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, అతనికి మెమరీలో ఉండాలి. హీ షల్ నో హౌ టు ఆపరేట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. అసలు సైట్ మొత్తం మీద ఎన్ని రకాల ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ఏ లొకేషన్స్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫైర్ వచ్చినప్పుడు వెతుక్కోవడానికి టైం ఉండదు. హీ షల్ నో ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎమర్జెన్సీ అన్నది ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణానైనా రావచ్చు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరెవరికి తెలియపరచాలి, పోలీసు, ఫైరు, అన్ని హాస్పిటల్స్, అన్ని నెంబర్లు అతని దగ్గర ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ ఫండమెంటల్ డ్యూటీ ఈజ్ టు సర్వ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్లయింట్. క్లయింట్ని పూర్తి సాటిస్ఫై చేయటమే అతని బాధ్యత. హీ షల్ నాట్ రివీల్ ఎనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. మనం ముందుగానే చెప్పుకున్నాం, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్స్గానే ఉంచాలి, ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు. హీ షల్ నాట్ కాంప్రమైజ్ విత్ క్రైమ్ అండ్ క్రిమినల్స్ అండ్ అదర్ లాలెస్ ఎలిమెంట్స్. అసలు నేరాలతో కానీ, సస్పెక్ట్స్తో కానీ, ఈ స్ట్రేంజర్స్తో గాను చాలా అప్రమత్తంగా ఉండాలి. హీ షల్ సేఫ్ గార్డ్ ద లైఫ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లయింట్. క్లయింట్ యొక్క ప్రాపర్టీస్ రక్షించడమే అతని ముఖ్యమైన కర్తవ్యం. హీ షుడ్ ఫెమిలియరైజ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది కంపెనీ లాస్ అండ్ పాలసీస్. అసలు తను చేస్తున్న కంపెనీ యొక్క పాలసీ ఏంటి, కంపెనీ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అన్నీ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్టిగేషన్స్. జై హింద్.